కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు అందుబాటు ధరలో ఆహార పదార్థాలను అందించడానికి తన వంతు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే భారత్ బ్రాండ్తో పలు ఆహార పదార్థాలను కేంద్రం విక్రయిస్తోంది. వాటిలో గోధుమ పిండి, పప్పు ఉన్నాయి. ఇప్పటి నుంచి బియ్యాన్ని కూడా విక్రయించాలని తగు ప్రయత్నాలు చేస్తున్నట్లు కొన్ని కథనాలు వచ్చాయి. త్వరలోనే భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని 25 రూపాయలకే విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాదితో పోల్చుకుంటే రిటైల్ స్టోర్లలో సగటున కిలో బియ్యం ధర 14.1% పెరిగింది. దీంతో భారత్ రైస్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడి, కేంద్రీయ భండార్, మొబైల్ వ్యాన్ల ద్వారా రాయితీ ధరకు బియ్యం విక్రయాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ బ్రాండ్ కింద 60 రూపాయలకే కిలో శనగపప్పు, 27 రూపాయలకే కిలో గోధుమ పిండిని విక్రయిస్తోంది. వీటిని దేశంలోకి 2000 రిటైల్ ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడి పాయింట్లలో విక్రయిస్తున్నారు. వీటిలాగే భారత్ రైస్ విక్రయాలు కూడా చేపట్టనున్నట్లు సమాచారం వెలువడుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఇటీవల కేంద్రం పలు చర్యలు చేపట్టింది. బాస్మతీయేతర రకాల ఎగుమతులపై నిషేధం విధించింది. అటు బాస్మతి బియ్యం పైన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. టన్ను ధర $1,200 కంటే తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతులను నిషేధించింది. ఇది అమల్లోకి వస్తే సామాన్యులు తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.